హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు చాందిని అండ్ వెల్కమ్ బ్యాక్ టు టారా సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు టారో రీడింగ్ టాపిక్ వచ్చేసి అసలు మీ రిలేషన్షిప్లో ఏం జరుగుతుంది అండ్ ఎలాంటి ఎనర్జీస్ ఉన్నాయి అనేది చెప్పబోతున్నాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా వినండి. అండ్ వీడియో చూస్తున్నంతసేపు మీ పర్సన్ గురించి తెలుసుకుంటూ మీ రిలేషన్షిప్లో అసలు మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అన్న దాని మీద కాన్సన్ట్రేట్ కూడా చేయండి. నేను చెప్పబోయేది జనరల్ రీడింగ్ కాబట్టి మీకు 50-80% అయినా తప్పకుండా రెజనేట్ అవుతుంది. ఇన్ కేస్ రెజనేట్ అవ్వట్లేదని మీకు అనిపిస్తే ఆ పాయింట్స్ని స్కిప్ చేసేయచ్చు, నో ఇష్యూస్. మరి ఇంకెందుకు ఆలస్యం, రీడింగ్లోకి వెళ్ళిపోదాం. యూనివర్స్, ఈ వీడియో చూస్తున్న మా వ్యూవర్స్ రిలేషన్షిప్లో అసలు ఏం జరుగుతుంది అండ్ ఎలాంటి ఎనర్జీస్ ఉన్నాయో మాకు చెప్పండి. యూనివర్స్, ప్లీజ్ ప్రొవైడ్ ఎ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్. సో ఫస్ట్ కార్డే 3 ఆఫ్ స్వర్డ్స్ కనిపిస్తుంది. అంటే మీ రిలేషన్షిప్లో రీసెంట్గా సెపరేషన్ అనేది ఉన్నట్టు, ఆర్ ఎమోషనల్ పెయిన్, లేదంటే హార్ట్ బ్రేక్ కూడా అయ్యి ఉండొచ్చు. అంటే మేబీ ఒక మిస్అండర్స్టాండింగ్స్ వల్ల క్రియేట్ అయిన పెయిన్ అయ్యి ఉండొచ్చు. బీట్రేయల్ అంటే ద్రోహం వల్ల, ఆర్ మీకున్న మిస్అండర్స్టాండింగ్స్కి మీరు సరిగ్గా కమ్యూనికేట్ చేసుకోలేక అన్అడ్రెస్డ్ ఇష్యూస్ వల్ల అని కూడా చెప్పొచ్చు. అంటే ఒక క్లారిటీ ఇచ్చుకోలేక ఒక అపోహలతో ఉండిపోతారు కదా. సో మీరు కానీ మీ పర్సన్ కానీ మీకున్న మిస్అండర్స్టాండింగ్స్ని బయటకైతే లైక్ ఎక్స్ప్రెస్ చేయలేదు. మీకున్న డౌట్స్ని మీ పర్సన్కి అడిగితేనే కదా మీరు అంటే వారి నుంచి ఆన్సర్స్ కూడా మీకు దొరుకుతుంది. ఆర్ ఇన్ కేస్ మీ పర్సన్కి అలాంటి డౌట్స్, మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నా మిమ్మల్ని అడిగితేనే కదా ఒక క్లారిటీ అనేది వస్తుంది. సో అలా అయితే ఒక ఓపెన్ కమ్యూనికేషన్ మీ మధ్య జరగలేదు. అందుకు అయ్యి ఉండొచ్చు మీకు మిస్అండర్స్టాండింగ్స్ ఇంకా ఎక్కువైపోయి డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అయ్యి ఒక రీసెంట్ సెపరేషన్ అనేది కూడా అయ్యి ఉండొచ్చు. లేదంటే కమ్యూనికేషన్ అనేది గ్యాప్ వచ్చేసినట్టు కూడా ఇక్కడ తెలుస్తుంది. బట్ ఇలాగ మిస్అండర్స్టాండింగ్స్ క్రియేట్ అయ్యాయి అని చెప్పేసి, డిస్టర్బెన్స్ అనేవి మీ రిలేషన్షిప్లో ఉన్నాయని చెప్పి మీరైతే మాత్రం ఒక స్టాండ్ తీసుకోవాలని అనుకుంటున్నారు. అంటే ఒక యాక్షన్ అయితే తీసుకోవాలి అని అయితే మాత్రం ఒక థాట్ అయితే ఉంది మీలో. సో ఒక బ్యాలెన్స్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకురావాలి. అండ్ ఎలాంటి బ్యాలెన్స్ అంటే ఇన్ కేస్ మీ పర్సన్కి కానీ ఇక్కడ మీ మీద డౌట్ ఉన్నట్లయితే ఒక క్లారిటీ అనేది ఇచ్చేద్దామని అయితే అనుకుంటున్నట్టు. అండ్ మీరు అలా ఎప్పుడైతే ఇస్తారో మీ పర్సన్కి కూడా తెలుస్తుంది. అంటే మీరు ఎంత మంచి వ్యక్తి అనేది మీ పర్సన్ కూడా తెలిసి వారే మిమ్మల్ని మిస్అండర్స్టాండ్ చేసుకున్నట్టు కూడా వారికి అప్పుడు రీగ్రెట్ ఫీల్ కూడా వస్తుంది. అండ్ దే మేబీ ఇష్యూస్ అంటే ఒక ట్రూత్ అనేది కూడా చెప్పాలని ట్రై చేస్తున్నట్టు. మేబీ మీ పర్సన్ కూడా మీకు ఏదో నిజమైతే చెప్పాలని అనుకుంటున్నారంట. సో అదైతే చెప్పి ఒక అంటే మీకు కూడా ఒక క్లారిటీ అనేది ఇద్దాము. ఇన్ కేస్ మీరు క్వశ్చన్ చేసినా ఆర్ క్వశ్చన్ చేయకపోయినా వారైతే ఒక క్లారిటీ ఇద్దామని అనుకుంటున్నారు. సో దాట్ మీ ఇద్దరికి ఒక మంచి మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంటుంది. అందుకని మీరు ఇన్ కేస్ రెస్పాన్సిబిలిటీ తీసుకోకపోయినా అంటే ఈ విషయం మీద మీరు ఇందాక నేను చెప్పినట్లు ఒక క్లారిటీ ఇద్దామని మీరు ఫస్ట్ వెళ్ళకపోయినా సరే మీ పర్సన్ అయితే మాత్రం ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని వారైతే ఒక యాక్షన్ అనేది అంటే ఒక స్టెప్ అయితే వేసి మీకు ఒక నిజం అయితే చెప్పాలని కూడా ట్రై చేస్తారంట. ఆల్సో మీ రిలేషన్షిప్లో ఎనర్జీస్ ఎలా కనిపిస్తున్నాయంటే ఒక అబండెన్స్ అనేది ఉన్నట్టు అండ్ గ్రోత్ కూడా ఉన్నట్టు కనిపిస్తుంది. అంటే మీకు ఏం కావాలనుకుంటున్నారో దానికి మించి అయితే మీ రిలేషన్షిప్లో ఉంటుందంట. ఇప్పుడు ముఖ్యంగా కేరింగ్ అనేది కూడా కనిపిస్తుంది. అండ్ ఎంప్రెస్ కార్డ్ ఏం ఇండికేట్ చేస్తుందంటే మీకైతే ఒక ఛాన్స్ ఉన్నట్టు ఎమోషనల్ హీలింగ్కి. సో ఇందాక నేను చెప్పినట్లు మేబీ మీకు సెపరేషన్ అయ్యి ఉండొచ్చు, ఆర్ హార్ట్ బ్రేక్తో ఎమోషనల్ పెయిన్తో కొంచెం గ్యాప్ వచ్చేసి మీ ఇద్దరికి అలా ఉండొచ్చు. బట్ మీకైతే ఒక ఛాన్స్ అనేది ఉందంట.
మీ రిలేషన్‌షిప్‌లో ఎమోషనల్ హీలింగ్‌కి ఒక డిజైర్ అయితే కనిపిస్తుంది. ఇంకా లవ్ కావాలని కేరింగ్ అనేది ఎక్కువగా చూపించాలి అని చెప్పేసి ఒక కంపాషన్‌తో కూడా అంటే లవ్ అనేది ఇంకా ఎక్కువ చూపించాలి అని మీ వైపు నుంచి అండ్ మీ పర్సన్ నుంచి కూడా ఈ ఈక్వల్ అమౌంట్ ఆఫ్ కేరింగ్ లవ్ ప్రతీదీ కూడా చూపించాలి అనేసి అయితే అనుకుంటున్నారు. అండ్ సేమ్ ఎంప్రెస్ కార్డ్ కూడా ఎంకరేజ్ చేస్తుంది. మీ రిలేషన్‌షిప్‌లో అంటే మీ పర్సన్‌తో కానీ మీ నర్చరింగ్‌ని, కేరింగ్‌ని, సపోర్టివ్ బిహేవియర్‌ని మాత్రం తప్పకుండా చూపించొచ్చు. అండ్ అలా ఎప్పుడైతే చూపిస్తారో మీ ఇద్దరికీ కూడా చాలా సేఫ్ ఫీలింగ్ అనేది ఉంటుంది. అండ్ ఓకే. నన్ను కూడా కేర్ చేస్తున్నారు అన్నట్టు మీ పర్సన్ కూడా మీరు ఎప్పుడైతే అలాగా మీకున్న ఫీలింగ్స్‌ని అయ్యుండొచ్చు. ఒక కేరింగ్ అనేది ఎప్పుడైతే చూపిస్తారో వారు కూడా దాన్ని రికగ్నైజ్ చేస్తారంట. హైరోఫాంట్ కూడా ఏం ఇండికేట్ చేస్తుందంటే, మీ రిలేషన్‌లో ఒక గైడెన్స్ అనేది కూడా నీడ్ ఉన్నట్టు. అంటే మేబీ మీకు మీ పర్సన్‌కి అసలు ఎలా ఉంటే వర్కౌట్ అవుతుంది అనేది తెలియకపోవచ్చు. సో, ఇలాంటి టైంలో మీకు ఎవరన్నా ఒక మంచి గైడెన్స్ ఇస్తున్నారు. అంటే ఎలా బిహేవ్ చేస్తే ఎలా ఉంటుంది రిలేషన్‌షిప్ అనేది ప్రాపర్‌గా చెప్పే వ్యక్తి ఇన్ కేస్ ఉంటే, ఆ వ్యక్తి దగ్గర నుంచి మీరు గైడెన్స్ అనేది తీసుకోవచ్చు. సో, అప్పుడు మీకు ఒక కమిట్మెంట్ అనేది మీ ఇద్దరికీ కూడా వస్తుంది. అండ్ ఒక లాంగ్ టర్మ్ స్టెబిలిటీ కూడా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అంటే మీకు బ్రేకప్స్ అనేవి ఎక్కువగా ఉండకుండా అంటే మీరు ఇన్ కేస్ బ్రేకప్ చేసుకున్నా తప్పకుండా మళ్ళీ వెంటనే కలిసిపోయేటట్టు అవి ఫన్నీగా మీకే అనిపిస్తుంది. అంటే జోక్‌గా లేకపోతే కోపంతో అన్నట్టు. బట్ చాలా ఫాస్ట్‌గా మళ్ళీ రీయూనైట్ అయితే అయిపోతారా. అండ్ లాంగ్ టర్మ్ స్టెబిలిటీ అనేది ఉంటుంది. అంటే మొత్తం లైక్ మీ పర్సన్ మీతోనే ఉండాలి అని కూడా అనిపిస్తుందంట మీ పర్సన్‌కి. అలాగా లైఫ్ లాంగ్ కలిసే ఉంటారు. అండ్ ఒక వాల్యూస్ అండ్ ఎక్స్‌పెక్టేషన్స్ మీద కూడా ఫోకస్ అయితే ఉంచాలి. సో, మీ పర్సన్ నుంచి మీకేం కావాలో ఎక్స్‌పెక్టేషన్స్ ఉంచడం వల్ల ఏం తప్పు లేదు. సో, అలా ఎప్పుడైతే ఎక్స్‌పెక్టేషన్స్ ఉంచుతారో మీ లవ్ అనేది కూడా అంతే ఎక్కువ ఉన్నట్టు. సో, వాల్యూస్‌ని కూడా ఎక్కువగా షేర్ చేసుకోండి. అండ్ మీకైతే స్పిరిచువల్ గైడ్ కూడా ఉన్నట్టు ఇన్ కేస్ ప్రెజెంట్ మీకెవరు ఒక మెంటార్ తెలియకపోయినా సరే స్పిరిచువల్ గైడ్ అయితే ఇక్కడ ఉన్నట్టు అంటే యూనివర్స్ కూడా చెప్తుంది. మీకు స్పిరిచువల్ అడ్వైసెస్ అయితే వస్తున్నట్టు. అంటే ఇన్ కేస్ ఎవరన్నా మీ ఫ్యామిలీ మెంబర్ ఫ్రెండ్ ఎవరో ఇన్ కేస్ మీ రిలేషన్‌షిప్ గురించి అడ్వైస్ ఇవ్వకపోయినా మీరు ఒక అంటే మైండ్‌లో అనుకోవచ్చు కదా! ఆహ్, ఏంటి ఎవరు సపోర్ట్ చేయట్లేదు ఎవరు అడ్వైస్ ఇవ్వట్లేదు. ఇన్ కేస్ మీరు ఎవరి దగ్గరికి వెళ్లి చెప్పుకున్నా సరే విని వదిలేస్తున్నారు గానీ ఎటువంటి సపోర్ట్ ఇవ్వట్లేదు ఐడియాస్ ఇవ్వట్లేదు అని మీకు కూడా అనిపించొచ్చు. ఇన్ కేస్ అలా ఎవరు లేకపోయినా సరే ఆ సిట్యుయేషన్ ఉన్నా మీకైతే యూనివర్స్ చాలా ఒక గైడెన్స్ అనేది ఇచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నట్టు యూనివర్సే మీకు ఒక మెంటర్‌గా ఉండేటట్టు కూడా ఉంటున్నట్టు ఇక్కడ అంటే హెరోఫాంట్ చెప్తుంది. పాస్ట్‌లో జరిగిన డిసప్పాయింట్‌మెంట్స్ మీదో, ఎమోషనల్ వూండ్స్ మీదో ఎక్కువగా కాన్సంట్రేట్ చేస్తున్నట్టు కూడా మీ రిలేషన్‌షిప్‌లో కనిపిస్తుంది. మీరు గానీ, లేకపోతే మీ పర్సన్ గానీ. సో, ఇక్కడైతే ఒక సెన్స్ ఆఫ్ లాస్ కూడా అంటే 5 ఆఫ్ కప్స్ కూడా చెప్తుంది. అంటే గతంలో అయిపోయిన దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ, ఫ్యూచర్‌లో రాబోతున్న ఆపర్చునిటీస్‌ని మిస్ అయిపోతున్నట్టు కూడా క్లియర్‌గా తెలుస్తుంది. అందుకని రిమైండ్ చేస్తుందేంటంటే ఎక్కువగా అంటే అతిగా ఆలోచించొద్దు. అయిపోయిన వాటి గురించి ఎక్కువ ఆలోచించి మీకు రాబోయే ఛాన్సెస్‌ని, ఆపర్చునిటీస్‌ని మిస్ చేసుకుంటే మీ గ్రోత్ అండ్ పాజిటివ్ ఎక్స్‌పీరియన్సెస్‌ని మీరు మిస్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని మీరు దాని గురించి ఎక్కువగా బాధపడకుండా, ఆలోచించకుండా మీకు గ్రోత్ ఎలా వస్తుంది మీ రిలేషన్‌షిప్‌లో అయ్యుండొచ్చు, మీ పర్సనల్ లైఫ్ అయ్యుండొచ్చు. ఎప్పుడైతే మీకు పాజిటివ్ లైఫ్ కావాలో
నెగటివిటీని తప్పకుండా వదిలేయాలి. సో, అందుకే 5 ఆఫ్ కప్స్ కూడా మీకు ఎంకరేజ్ చేస్తుంది ఏంటంటే, మీకు అయిన పాస్ట్‌ని అంటే మీరు మార్చలేరు కాబట్టి ఆ పాస్ట్‌లో జరిగిన ఏ సిట్యుయేషన్ అన్నా దాని గురించి వదిలేసి ఒక ఫ్యూచర్ ఆర్ ప్రెజెంట్ మీద మాత్రమే ఫోకస్ చేయండి. సో, అదే మీకింకా అవైలబుల్‌గా ఉంది. పాస్ట్ మీకు అవైలబుల్‌గా లేదు కదా! దాన్ని మీరు మార్చలేరు కదా! సో, అందుకని ఫ్యూచర్ మీద అండ్ ముఖ్యంగా ప్రెజెంట్ ఏం జరుగుతుందో దాని గురించి మాత్రమే ఫోకస్ పెట్టండి. అండ్ ఏం చేస్తే మీకు ఇంకా మంచి మంచి ఛాన్సెస్ ఆర్ ఆపర్చునిటీస్ వస్తాయో దాని మీద కూడా కాన్సంట్రేట్ చేయండి. మీకెక్కువగా ఆపర్చునిటీస్ కూడా కనిపిచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎప్పుడైతే మీరు అవి ఎక్స్‌పెక్ట్ చేస్తారో, సో, అలాంటి టైంలో కూడా ఏది మీకు రియల్ అనిపిస్తుంది, ఏది అసలు మీకు ప్రయారిటీ ఇస్తే మంచిది అనిపిస్తదో దాని మీద అంటే దానికే ఎక్కువ ఒక ప్రయారిటీ అనేది ఇవ్వండి. అంటే మీకు పెద్ద యూజ్ ఉండదు, ప్రాఫిట్ రాదు అన్న దానికంటే అసలు అంటే ప్రతీది కూడా మీకొచ్చే ప్రతి ఆపర్చునిటీని కూడా కొంచెం క్లారిటీగా ఒక ఇన్ఫర్మేషన్ అనేది తెచ్చుకోండి. అండ్ ముఖ్యంగా ఏదో ఒకటి మాత్రం మీకు చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. దాన్ని గురించి మాత్రమే ఎక్కువ ట్రై చేసి దాన్నే యూజ్ చేసుకొని తప్పించి ఎక్కువగా ఛాన్సెస్ వస్తున్నాయి కదా! ఏదో ఒక సిట్యుయేషన్‌కి అయ్యుండొచ్చు. ఎక్కువగా ఆపర్చునిటీస్, ఛాన్సెస్ వస్తున్నాయి కదా! అని చెప్పి ఏ కన్‌ఫ్యూజ్ అయితే అవ్వకుండా ఏది అసలు మీకు మ్యాటరో దానికి మాత్రమే ప్రయారిటీ అండ్ క్లారిటీ కూడా తెచ్చుకోండి. ఫ్యూచర్‌లో మేబీ మీరు గానీ, మీ పర్సన్ గానీ ఆల్రెడీ ఇప్పుడే కొద్దిగా టైం అయితే తీసుకొని ఉండొచ్చు. అంటే మీకు మీ పర్సన్ నుంచి గ్యాప్ అనేది కావాలనో, డిస్టెన్స్ అనేది ఉండాలనో ఒక టైం అయితే తీసుకొని ఉండొచ్చు. దాన్ని అలానే మెయింటైన్ చేయండి. ప్రెజెంట్ ఎందుకంటే ఇన్ కేస్ మీరు ఇంకా కమ్యూనికేట్ చేసుకుంటూ ఉంటే మీ రిలేషన్‌షిప్ అనేది స్పాయిల్ అవుతుంది అని మీకు గాని అనిపిస్తే ఆ గ్యాప్ అనేది తీసుకోవచ్చు. ఇంకా అదే బెస్ట్ అని కూడా హెర్మిట్ కార్డ్ చెప్తుంది. అండ్ ఏ డెసిషన్ అన్నా తీసుకోకముందు ఇలాగ ఎప్పుడైతే మీరు టైం తీసుకుంటారో, ఆ అలోన్ టైంలో మీకే ఇంకా ఒక మంచి థాట్స్ అనేవి వస్తాయంట. అసలు ఎలా బిహేవ్ చేయాలి అండ్ ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలని కూడా మంచిగా వర్క్ కూడా అవుతుందంట. సో, అందుకనే మీకు గ్యాప్ ఉంది కదా! మీకు మీ పర్సన్‌కి అని చెప్పి ఇంకా నెగటివిటీ అనేది మీ రిలేషన్‌షిప్‌లో వచ్చేస్తుందేమో అని కూడా మీరేం ఫీల్ అవ్వక్కర్లేదు. స్ట్రెస్ కూడా తీసుకోనవసరం లేదు. ఇన్ కేస్ ఎప్పుడన్నా సరే ఏదన్నా కాన్వర్జేషన్ అవుతుంది అంటే, మీరు మీ పర్సన్ మాట్లాడుకోవాలి అని అనుకున్నప్పుడు కూడా మీకు ఉండే కన్‌ఫ్యూజన్స్‌ని ఆర్ మీ పర్సన్‌కి వస్తున్న కన్‌ఫ్యూజన్స్‌ని ఒక క్లారిటీ, ఓపెన్, డైరెక్ట్, హానెస్ట్ ఆన్సర్‌ని ఇచ్చేయడం వల్ల ఆ కన్‌ఫ్యూజన్ అనేది చాలా క్లియర్‌గా పోతుంది. సో, అందుకనే మీరు వెంటనే క్వెషన్ మీ పర్సన్ నుంచి మీకు ఇన్ కేస్ వచ్చినా సరే హానెస్ట్ ఆన్సర్‌తో కన్‌ఫ్యూజన్‌ని కట్ చేసేయండి. ఎమోషనల్ టర్బులెన్స్ కూడా ఉండదప్పుడు. ఎలాంటి సిట్యుయేషన్స్ వస్తున్నా లాజికల్‌గా థింక్ చేయండి. బౌండరీస్‌ని కూడా సెట్ చేసుకోండి. అండ్ క్వీన్ ఆఫ్ స్వర్డ్స్ కూడా ఎంకరేజ్ చేస్తుంది. మీరు బౌండరీస్‌ని కూడా సెట్ చేసుకుంటే అంటే ఎలాగా ఉంటే బెస్ట్ అన్నయి దాని మీద కూడా కాన్సంట్రేట్ చేయడం వల్ల మీరు ఇంకా లాజికల్‌గా మీకు వచ్చే సిట్యుయేషన్స్‌ని థింక్ చేయడం వల్ల అవి చాలా సార్ట్ ఔట్ అవుతాయి ఫాస్ట్‌గా. బట్ ఏదో సిట్యుయేషన్ అయితే మీకు అంటే మీకే మెయిన్ రాబోతున్నట్టు ఇక్కడ క్లియర్‌గా నైట్ ఆఫ్ స్వర్డ్స్ చెప్తుంది. ఏదో ఒక అర్జెన్సీతో ఒక డెసిషన్ అయితే తీసుకోవాల్సి వస్తుంది. సో, అలాంటి టైంలో నిదానంగా కాకుండా కొంచెం క్విక్‌గా యాక్ట్ చేయండి. అంటే తెలివిగా ఏ డెసిషన్ తీసుకుంటే బెస్ట్ అన్న దాని మీద కూడా ఫోకస్ చేయాలి. సో, ఫ్యూచర్‌ని ప్రెడిక్ట్ చేయడానికి ట్రై చేయండి. అంటే ఏం జరగబోతుందనేది మీకు క్లియర్‌గా తెలుస్తుంది. అందుకని ముందుగానే ఎలాంటి డెసిషన్ తీసుకోవాలో చాలా ఫాస్ట్‌గా డిసైడ్ అయితే అవ్వడానికి ట్రై చేయండి. అప్పుడే మీకు తర్వాత రిగ్రెట్ అనేది ఉండదు. అంటే అసలు ఇలా ఎందుకు చేశాను? ముందుగానే నాకు తెలిసి కూడా ఎందుకు రాంగ్ డెసిషన్ తీసుకున్నాను? అసలు ఎందుకు వదిలేసాను? అని కూడా బాధపడకుండా ఉంటారు. అందుకని కేర్‌ఫుల్‌గా ఉండండి ఈ విషయంలో మాత్రం. ఓవరాల్‌గా అయితే మాత్రం మీ రిలేషన్‌షిప్‌లో ఎమోషనల్ స్ట్రగుల్ అయితే కనిపిస్తుంది. బట్ ఒక హీలింగ్ అయితే తప్పకుండా ఉంది. మీ పాస్ట్ హర్ట్స్ నుంచి
హీల్ అవ్వడానికి అండ్ బ్యాలెన్స్ అనేది మళ్ళీ తిరిగి మీ రిలేషన్‌షిప్‌లోకి రావడానికైతే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అండ్ మీరు గాని, మీ పర్సన్ గాని ఒక స్ట్రక్చర్ ఆర్ గైడెన్స్ గురించి కూడా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. మీ రిలేషన్‌షిప్‌లో ఒక గైడెన్స్ ఉంటే బెస్ట్ అని. అండ్ ఆల్సో సెన్స్ ఆఫ్ కన్‌ఫ్యూజన్ కూడా కనిపిస్తుంది. ఎటువంటి డైరెక్షన్ తీసుకుంటే బెస్ట్ అని. సో, ఎప్పుడైతే కన్‌ఫ్యూజన్స్ అనేవి వస్తాయో, అన్ని ఛాన్సెస్ ఉన్నాయి, ఆపర్చునిటీస్ ఉన్నాయని ఎప్పుడైతే మీకు ఒక కన్‌ఫ్యూజన్ వస్తుందో, అప్పుడైతే చాలా క్లియర్‌గా మీకేదైతే ప్రాఫిట్టో దాని మీద మాత్రమే కాన్సంట్రేట్ చేయండి. అన్నెసెసరీ థింగ్స్ కోసం ఎక్కువగా సఫర్ కూడా అస్సలు అవ్వొద్దు. ఇన్ కేస్ మీకు గాని కొంచెం టైం తీసుకోవాలి. గ్యాప్ అనేది తీసుకోవడం వల్ల గ్యాప్ అనేది ఇన్ కేస్ ఉంటే మీ రిలేషన్‌షిప్‌లో కమ్యూనికేషన్ అనేది కొన్ని రోజులు ఉండకుండా ఉంటే బెస్ట్ అని మీరు గాని ఎక్స్‌పెక్ట్ చేస్తే ఆర్ మీ పర్సన్ గాని అనుకుంటే దాన్ని ప్రిఫర్ చేయండి, పర్వాలేదు. అప్పుడే ఇంకా మీకు అసలు ఎలా బిహేవ్ చేయాలో, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలో కూడా క్లియర్‌గా తెలుస్తుంది. అంతేనండి. ఈరోజు మీరు విన్న ఈ టారో రీడింగ్ ఎంతవరకు నచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి. అండ్ ఈ రీడింగ్‌ని క్లెయిమ్ చేసుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్‌లో థాంక్ యూ యూనివర్స్ అండ్ ఐ క్లెయిమ్ ఇట్ అని కామెంట్ చేసేయండి. వీడియో చూస్తున్నవారు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.